హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ టెక్ న్యూస్ నథింగ్ ఫోన్ 2 గురించి. సో ఇప్పటికే చాలా రకాల డీటెయిల్స్ అనేవి లీక్ అయిపోయాయి కదా. అయితే దీని లాంచింగ్ డేట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. ఈ 11th రోజు అంటే జూలై 11th రోజు అయితే దీన్ని లాంచ్ చేయబోతున్నారు. యాక్చువల్లీ నా దగ్గర కూడా ఈ మొబైల్ అనేది రాబోతుంది. సో మరి దీన్ని వాడిన తర్వాత నేను పూర్తి డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. మరి మొబైల్ ప్రాసెసర్ పరంగా చూసుకున్నట్టయితే చాలా అప్గ్రేడ్స్ ఉండబోతున్నాయి. ఈ మధ్యకాలంలో కొంచెం ఇన్నోవేటివ్గా దాని తర్వాత ఇంప్రూవ్ అవ్వకుంటూ వస్తున్న బ్రాండ్ ఏదైనా ఉంది అంటే నథింగ్ అని చెప్పేసుకోవచ్చు. మరి ఈసారి దీనిలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయనేది అయితే చూడాల్సి ఉంది. ఏ ప్రైజింగ్లో వేస్తారో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ గురించి. శాంసంగ్ వాళ్ళు త్వరలోనే శాంసంగ్ Z Flip 5, Z Fold 5, దాంతోపాటు వీళ్ళకి సంబంధించిన బడ్స్ 3, వాచ్ 6, అంతేకాకుండా వీళ్ళ ట్యాబ్ 9 వీటన్నిటి తీసుకొని రాబోతున్నారు కదా. దీనికి సంబంధించిన ఒక ఇమేజ్ అయితే మరి లీక్ చేసేశారు. అయితే జనరల్గా వీళ్ళు అన్ప్యాక్డ్ ఈవెంట్లో అయితే ఇటువంటి వాటన్నిటిని చూపిస్తూ ఉంటారు. కాకపోతే ఈ లీక్ ప్రకారం మనకి డివైజెస్ అన్ని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. మరి ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి. నెక్స్ట్ వివో గురించి. వివో వాళ్ళు వివో X100 Pro Plus అనే పేరుతోటి వీళ్ళ మొబైల్ని అయితే త్వరలో తీసుకొని రాబోతున్నారు. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో పాటు 200 మెగాపిక్సెల్ కెమెరా వాడతారని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో మరి లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన వివో X90 Pro Plus మొబైల్స్ అనేవి బాగానే ఉండే. మరి ఈ మొబైల్ ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి నైక్ గురించి. సో ఇక్కడ నేను మీకు ఒక షూ చూపిస్తున్నాను చూడండి. ఈ షూ అనేది మీరు పాస్ అనుకుంటున్నారు కదా, కాకపోతే ఇది కొత్త షూ. సో మరి మనం ఎక్కడైనా బురదలో తిరిగిన తర్వాత 5 చూసిండ్రా, లేకపోతే ఒక 1 year 2 years వాడిన తర్వాత 5 చూసారా. సో అటువంటి మోడల్ అయితే ఈ షూని వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. 14,000 ప్రైస్ అయితే దీనికి పెట్టడం జరిగింది. దీని ప్రత్యేకత ఏంటి అంటే లైట్ వెయిట్ ఉంటుందట. సో ఆ ప్రత్యేకతతో అయితే వీళ్ళు ఈ షూని అయితే లాంచ్ చేసేసారు. మరి షూ చూసారు కదా ఎంత మురికి ఉందో. సో ఇది ఎలాగైతే మురికి ఉందో అలానే మన ఇంట్లో కార్లు లేకపోతే బైక్లు ఎక్కడైనా మనము వేరే ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు చాలా డర్టీగా అయిపోతుంటాయి సార్. వాటిని కడగడానికి నేను ఇక్కడ మీకు ఒక డివైస్ చూపిస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో మనం అగారో హై ప్రెషర్ వాషర్ గురించి అయితే మాట్లాడదాం. ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను. మీరు ఈ బాక్స్లో చూసుకున్నట్టయితే అంటే వీళ్ళు ప్రొవైడ్ చేసిన బాక్స్ గురించి మాట్లాడినట్టయితే ఇది వాషర్. దాంతోపాటే దీన్ని నుంచి తర్వాత ట్యాప్కి కనెక్ట్ చేసుకోవడానికి మనకు చాలా పెద్ద కేబుల్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు వాష్ వైపుకు వెళ్ళే ఒక పెద్ద ఇంకొక కేబుల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటే దాన్ని కనెక్ట్ చేసుకోవడానికి ఇది, దాని తర్వాత మనకి ఇక్కడ ఈ గన్ లాంటిది ప్రొవైడ్ చేస్తారు. దీన్ని మనం ప్రెస్ చేస్తూ ఉంటే దీనిలో నుంచి వాటర్ వచ్చి ఇది క్లీన్ చేస్తానట్టు. సో దీని వైపు మనం దీన్ని ఇట్లా ముందుకు కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీటిని ప్రొవైడ్ చేశారు. అంటే మనం ఇది కావాలంటే ఇది పెట్టేసుకోవచ్చు, లేదా ఇది కావాలంటే ఇది పెట్టేసుకోవచ్చు. అంటే మనకు వాటర్ అనేది ఎటువంటి స్టైల్లో రావాలి అనే దాని గురించి ఇక్కడ వీటిని ఇచ్చారు. దాంతోపాటు మనం ఫామ్ పెట్టడానికి లేకపోతే షాంపూ వేసి కడుక్కోవడానికి కూడా ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు దీనిలో మనకు ఒక వారంటీ కార్డ్ కమ్ యూజర్ మాన్యువల్ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఇప్పుడు దీన్ని నేను మొత్తం వేయించిన తర్వాత మా ఇంట్లో ఉండే ట్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని కనెక్ట్ చేసుకొని ఇక్కడ ఉండే కార్కి నేను ఎలా వాష్ చేస్తున్నాను అనే దానికి సంబంధించిన వీడియో కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. చాలా ఈజీగా ఇదైతే కార్ని క్లీన్ చేసేస్తుంది. సో చాలా ప్రెషర్గా వస్తుంది. అంటే మనకు కావాల్సినటువంటి ప్రెషర్ని మనం ఇక్కడ నుంచే సెట్ చేసుకోవచ్చు. దాంతోపాటు డిఫరెంట్ మోడ్స్ కూడా ఉంటాయి అన్నట్టు. అంటే మనకు వాటర్ అనేది ఒకటేసారి రావాలా లేకపోతే మనకు స్ప్రింకిల్ లాగా రావాలా అనేది కూడా మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకొని ఈ కార్ వాషర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. కార్ వాషర్ అంటే ఓన్లీ కార్ అనే కాకుండా దీన్ని యూజ్ చేసి మనం బైక్ని కూడా లేదా స్కూటీస్ని కూడా కడుక్కోవచ్చు. సో అది కూడా నేను ట్రై చేసి చూసాను. దాంతోపాటు మన ఇంట్లో ఎక్కడైనా మురికి ఉందనుకోండి, ఆ మురికిని కూడా చేయడానికి దీన్ని యూజ్ చేయొచ్చు. సో దాన్ని కూడా నేను ట్రై చేసి చూశాను. వాటన్నిటి గురించి కూడా మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు. సో దీని ప్రెషర్ గురించి మాట్లాడినట్టయితే మ్యాక్స్ ప్రెషర్ అప్ టు 120 bars వరకు ఉంటుంది. సెల్ఫ్ ప్రీమింగ్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. 1 year వరకు మనకు ఇందులో వారంటీ ఉంటుంది. సో మరి పవర్ కన్సంప్షన్ గురించి మాట్లాడినట్టయితే 1800 watts వరకు అయితే ఇది వెళ్ళిపోద్ది. సో మరి దీనిలో మనకు ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే 8,990 అని చెప్పేసి ఎంఆర్పి ఉంటుంది. కాకపోతే నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన బైంగ్ లింక్ ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో దీనిలో మనకు ఫ్లో రేట్ అని ఉంటుంది 6.5L/meter అని చెప్పేసి అయితే ఉంటుంది. దాంతోపాటు పవర్ కార్డ్ లెంత్ గురించి మాట్లాడినట్టయితే 4 meters వరకు అయితే దీనికి సంబంధించిన పవర్ కార్డ్ లెంత్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా అగారో హై ప్రెషర్ వాషర్. సో మరి దీనికి సంబంధించిన బైంగ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మరి మీకు దీనికి సంబంధించిన యూసేజ్ ఎలా అనిపించిందని కింద కామెంట్లో రాయండి. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి OnePlus Nord 3 గురించి. ఎలాగైతే నథింగ్ ఫోన్ గురించి వెయిట్ చేస్తున్నారో అలానే జూలైలో ఈ OnePlus Nord 3 గురించి కూడా వెయిట్ చేస్తున్నారు చాలామంది. మినిటెక్ డెమన్సిటీ 9000 ప్రాసెసర్ తోటి మొబైల్ తీసుకొని రాబోతున్నారు. ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసిన మొబైల్ని రీబ్రాండ్ చేసి అయితే తీసుకొని రాబోతున్నారు. కాకపోతే ఈ మధ్య OnePlus మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే డిస్ప్లే మీద లైన్స్ వస్తున్నాయని చెప్పేసి చాలామంది యూజర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. మరి OnePlus వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. ఈ మధ్య పోకో మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే చాలా సమస్యలు ఉన్నాయి. మరి అదే కోవలోకి OnePlus వాళ్ళు కూడా చేరుతున్నారు. మరి ఈ సమస్యను తొందరగా వీళ్ళు సరి చేసుకోకపోతే వీళ్ళను నథింగ్ వాళ్ళు అయితే రీప్లేస్ చేయడం ఖాయం. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ గురించి. రియల్మీ వాళ్ళు మన డేటాని చోరీ చేస్తున్నారని చెప్పేసి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక రచ్చ జరుగుతుంది కదా. మనకు రియల్మీ మొబైల్లో ఎన్హాన్స్డ్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అది డిఫాల్ట్గా ఎనేబుల్ అయి వస్తుంది. ఆ ఆప్షన్ ఎనేబుల్ అయి ఉన్న కారణంగా రియల్మీ వాళ్ళు మన ప్రమేయం లేకుండా మన డేటాని చైనాకు తరలిస్తున్నారని చెప్పేసి అయితే
ఈ రచ్చ యొక్క సారాంశం అన్నట్టు. అయితే దీని గురించే మన గవర్నమెంట్ వాళ్ళు స్పందించారు. సో అటువంటివి ఏమైనా ఉంటే యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. కాకపోతే దీనికి మళ్ళీ రియల్మీ వాళ్ళు స్పందించారు. మేము పర్సనల్ డేటాను కలెక్ట్ చేయడం ఇదొక విషయం అయితే, ఒకవేళ కలెక్ట్ చేసిన డేటా యూజర్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేయడానికి కలెక్ట్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మేము ఎన్క్రిప్ట్ చేసి సర్వర్లలో స్టోర్ చేస్తామని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఓన్లీ రియల్మీ వాళ్ళైనా ఇలా కలెక్ట్ చేసేది? OnePlus వాళ్ళు కూడా కలెక్ట్ చేస్తూ ఉంటారు, సామ్సంగ్ వాళ్ళు కూడా కలెక్ట్ చేస్తూ ఉంటారు, అందరు కలెక్ట్ చేస్తూ ఉంటారు. మరి రియల్మీ మీదే ఇలా యాక్షన్ తీసుకోవడం కరెక్ట్ అంటారా, లేకపోతే అన్ని మొబైల్స్ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారా లేదా అనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ వచ్చేసి మెటా గురించి. మెటా వాళ్ళు వాయిస్ బాక్స్ అనే పేరుతోటి ఒక వాయిస్ ఏఐని తీసుకొచ్చారు అన్నట్టు. యాక్చువల్లీ మనకు ఏఐస్ అనేవి ఇప్పటికే చాలా ఉన్నాయి, కాకపోతే అవి మాట్లాడుతూ ఉంటే రోబో మాట్లాడినట్టు మనకు క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. నేను మాట్లాడినట్టు మీరు మాట్లాడినట్టు దాని వాయిస్ రాదు కదా. కాకపోతే ఇప్పుడు వీళ్ళు మెటా వాళ్ళు తీసుకొచ్చిన ఈ వాయిస్ బాక్స్ గురించి మాట్లాడినట్టయితే మీరు నేను మాట్లాడితే ఎలా వస్తుంది? సో అటువంటి వాయిస్ తోటి ఇది మాట్లాడతాడట. అంటే ఇది వచ్చిన తర్వాత ఇక ఎన్ని సమస్యలు తలెత్తాయి అనేది మీరు ఇప్పటికే అర్థం చేసేసుకోవచ్చు. ఎందుకంటే వేరే వాళ్ళు మాట్లాడిన మాటలు వీళ్ళు సేమ్ ఏఐ తోటి పలికించి వాళ్ళు మాట్లాడినట్టు చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఫోటో మార్ఫింగ్ సంబంధించిన ఏఐస్ వచ్చాయి. సో ఏఐ అనేది మొత్తం భవిష్యత్తును మార్చబోతుంది. సో ఇప్పుడు చాట్ జీపీటీ గురించి మాట్లాడినట్టయితే అది కూడా ఎంత డేంజర్గా తయారైందనేది మీరు చూసే ఉంటారు. మంచిగా కూడా వాడుతున్నారు, చెడు కూడా వాడుతున్నారు. మరి దీన్ని అంటే ఈ వాయిస్ బాక్స్ని ఎలా వాడతారనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి iQOO Neo 7 Pro గురించి. సో ఆల్రెడీ మొన్ననే నేను ట్విట్టర్లో పోస్ట్ చేసేసాను కదా. ఈ మొబైల్ అనేది గేమింగ్ పర్పస్ తోటి మార్కెట్లోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే దీన్ని తీసుకొని రాబోతున్నారు. ప్రైజింగ్ ఏముంటుందో చూడాలి. ఈ మధ్య iQOO గురించి మాట్లాడినట్టయితే చాలా మంచి మంచి మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి గురుగాం గురించి. యాక్చువల్లీ మనకు చాలా రకాల వీడియో కాల్స్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఏ కాల్ పడితే ఆ కాల్ అనేది మనం ఎత్తేస్తూ ఉంటాం. మరి ఆ కాల్ అనేది తెలిసిన నెంబరా తెలియని నెంబరా అనేది కూడా చూడం. ఎత్తిన తర్వాత చూద్దాం ఏమవుద్దులే అనుకుంటూ ఉంటారు. కాకపోతే గురుగాంలో ఒక 25 ఇయర్స్ అబ్బాయి అలానే కాల్ ఎత్తాడు, ఎత్తి మూర్చపోయాడు. మూర్చపోవడం ఏంటి అని అంటే యాక్చువల్లీ అతను కాల్ ఎత్తిన తర్వాత అవతల వైపు న్యూడ్ కాల్స్ అన్నట్టు. సో ఆ కాల్ని లిఫ్ట్ చేసిన తర్వాత ఆమె ఏం చేసింది, ఇతను స్క్రీన్ షాట్ తీసింది అన్నట్టు. స్క్రీన్ షాట్ తీసి సో మేము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే మేము మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తాం అనేసరికి అబ్బాయి దెబ్బకు మూర్చపోయాడట. దాని తర్వాత వాళ్ళ ఫాదర్ పోలీసులో కంప్లైంట్ చేసిన తర్వాత పోలీస్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే అడ్డమైన కాల్స్ అనేవి ఎత్తకండి అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ట్విట్టర్ గురించి. ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తున్నాడుగా ఎలాన్ మస్క్. ప్రతిసారి ఏదో ఒకటి తీసుకొస్తున్నాడు. సో మరి అన్ని కోట్లు పెట్టి ఉన్న తర్వాత దాన్ని రికవర్ చేయాలి అంటే బ్లూటిక్ నుంచి డబ్బులు రాబడుతున్నాడు, మానిటైజేషన్ అంటున్నాడు. ఇప్పుడు 2 అవర్స్ పాటు వీడియోని కూడా అప్లోడ్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేశాడు కదా. సో మరి ఈ 2 అవర్స్ పాటు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఓన్లీ మొబైల్లోనే ఉంటే ఇలా టీవీలో కూడా చూడగలిగే విధంగా ఒక యాప్ని అయితే ట్విట్టర్ యాప్ని అయితే స్మార్ట్ టీవీస్ కోసం తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఓ 2 అవర్స్ వీడియోని డైరెక్ట్ మనం మొబైల్లో బదులు టీవీలో కూడా చూసేయచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.